మార్కు సువార్త 7వ అధ్యాయము ధ్యానము. 7వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వచనముల సంఖ్య 37. ఈ 7వ అధ్యాయంలో 4 ప్రధాన భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగము మొదటి వచనం నుండి 13వ వచనం వరకు యేసు ప్రభువు శాస్త్రులను పరిసయ్యులను గద్దించినటువంటి విధానం కనిపిస్తుంది. ఇది మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుండి కూడా వ్రాయబడింది. రెండవ భాగం మానవుని యొక్క మనస్సులో నుండి, హృదయములో నుండి అపవిత్రమైనవి వెలుపటికి వస్తాయని ప్రభువారు 14వ వచనం నుండి 23వ వచనం వరకు వివరాలు చెప్పారు. ఇది మనకి మత్తయి సువార్త 15వ అధ్యాయం 10వ వచనం నుండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి ఉన్న వాక్యాల్లో దీనికి ఆధారాలు కనిపిస్తాయి. ఇక మూడవ భాగం 24వ వచనము మొదలుకొని 30వ వచనం వరకు సురోఫెనిక స్త్రీ యొక్క కుమార్తెను దెయ్యము పట్టిన ఆమెను ప్రభువు విడిపించిన విధానం వ్రాయబడింది. ఇది మత్తయి సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాల్లో మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో, 15వ అధ్యాయం 21వ వచనంలో దురాత్మలను గుర్చినటువంటి కొన్ని విశేషాలు కనపడతాయి. పేతురు మొదటి పత్రిక 2:24లో, అలాగే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 14లో దురాత్మలను గుర్చినటువంటి, అపవిత్రాత్మలను గుర్చిన కొన్ని విశేషాలు వర్ణించబడ్డాయి. ఇక ఆఖరి భాగం 31వ వచనం నుండి 37వ వచనం వరకు మూగా చెవిటి అయినటువంటి దెయ్యం నుండి ప్రభువు ఒక వ్యక్తిని విడిపించడం రాస్తున్నాడు. ఇది మత్తయి సువార్త 15వ అధ్యాయం 29 నుండి మనకు వివరంగా కనిపిస్తోంది. ఇక వచన ధ్యానానికి వెళదాం. మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని మనం వరుసగా వచనం వెంబడి వచనం చదువుకుంటూ దానిలోని సందేశాన్ని మనం గాయకొందాము. చదువుతాను చూడండి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులు కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులు, యూదులు అందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు ఆచారాలు అనేకం వారు అవలంబించినవారు. అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు యేసుతో మాట్లాడుతూ, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు అని అడిగారు. చూస్తున్నారా, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు శాస్త్రులు, పరిసయ్యుల యొక్క పారంపర్యాచారాలు, అంటే మనుషులు ఏర్పాటు చేసిన శుద్ధి ఆచారాలు వీళ్ళు పాటించటం లేదు. అందుకనే వారు యేసు ప్రభువుని నిలదీస్తున్నారు. ఈ పారంపర్యాచారాలు తరతరాల నుండి వస్తున్నటువంటి కొన్ని ట్రెడిషన్స్ ఇవి. అవి ధర్మశాస్త్రములో వ్రాసి లేవు. అవి ఆరోగ్యం నిమిత్తం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నియమాలు మాత్రమే. అవి పెద్దలు జాగ్రత్త కొరకు చెప్పినటువంటివి. వాటికి పాపముతో పని లేదు. అవి అభ్యాసము చేత మేలుకరమైన జీవితం కొరకు అవలంబించేటువంటి సంప్రదాయాలు మాత్రమే. అయితే వాళ్ళు చాలా భక్తిగా ఉంటూ భౌతికమైనటువంటి ప్రత్యేక అలవాట్ల చేత కూడా వాళ్ళు గుర్తించబడ్డారు యూదులు. అందుకే వాళ్ళు ప్రభువుతో పరిసయ్యులు, శాస్త్రులు అడుగుతున్నారు, నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు? సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటారు. ఇప్పటికీ కూడాను ఈ ఆచారాలు మనం కూడా పాటిస్తూ ఉంటాం. మనం భోంచేసే ముందు శుభ్రంగా చేతులు కడుక్కుంటాం. అలాగే బజారు వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కుంటాం.
ఎందుకంటే ఏ విధమైనటువంటి వ్యర్థాలు కూడాను మనకు హాని కలిగించుకోకుండా. ఈ ట్రెడిషన్ మీ వాళ్ళు ఎందుకు మీరుతున్నారు అని చెప్పి అడుగుతున్నప్పుడు ప్రభువు వారికి యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక మాట 29వ అధ్యాయం 13వ వచనంలో రాసిన మాటను జ్ఞాపకం చేశారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవులతో గనపరుస్తున్నారు కానీ హృదయము దూరముగా ఉన్నది. ఇది వేషధారణ. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరి అయినదే అంటున్నాడు. యేసు ప్రభు జీవించిన కాలానికి 600 సంవత్సరాలకు పూర్వం నివసించినటువంటి యెషయా ప్రవక్త ఆనాటి ప్రజలను గురించి ఒక కంప్లైంట్ చెప్పాడు. అదేమిటంటే వారు నోటితోటి గనపరుస్తున్నారు, వారి హృదయాలలో దేవుని గనపరచడం లేదు, వారి హృదయాలలో మార్పు లేదు, వారి హృదయాలలో పరిశుద్ధత లేదు, భౌతిక పరిశుద్ధత మాత్రమే వాళ్ళు అభ్యాసం చేసుకున్నారు. అది వ్యర్థ ఆరాధన. అలవాట్ల చేత జరిగే ఆరాధన వ్యర్థ ఆరాధన. కనుక నీ పదముల యొక్క బరువుతో ఆరాధనకు పని లేదు, నీ అంతరంగం యొక్క మార్పుతోనే పని. కాబట్టి ప్రభువు చెబుతున్నాడు, ఇది మిమ్మును గురించి సరిగానే చెప్పాడు కదా యెషయా, అంటే మీరు వేషధారులు అన్నాడు. అంటే పైకి ఒకటి లోపల ఒకటి, కనపరిచేది ఒకటి, అంతరంగం ఒకటి. అంతరంగం పాప పంకిలం, బాహ్యం పరిశుద్ధమైన ప్రదర్శన. అదే ప్రభు అంగీకరించినది. అంతరంగంలో శుద్ధి కలిగిన వాడు దేవుణ్ణి చూస్తాడు, కానీ బాహ్యంలో శుద్ధి కలిగిన వాడు సమాజంలో అంగీకరించబడతాడు. సమాజంలో అంగీకరించబడటం చూచుకున్నారు కానీ యూద నాయకులు దేవుని ఎదుట అంగీకరించబడటం మీద వారు దృష్టి పెట్టలేకపోయారు. 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారము గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు. భౌతిక సంబంధమైనటువంటి హ్యూమన్ ట్రెడిషన్స్ కొరకు దేవుని యొక్క ఆజ్ఞ యొక్క నియమము ఏదైతే ఉన్నదో దానిని విస్మరిస్తున్నారు. ఇవాళ కూడా అలానే ఉంది. ఇవాళ క్రైస్తవులను పట్టి పీడిస్తున్నటువంటి జాడ్యం ఏమిటంటే సూపర్ స్పిరిచువాలిటీ. మేము చాలా అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఉన్నామనే బహిరంగ ప్రదర్శన. ఇవాళ సంఘాలలో బెస్ట్ చర్చెస్గా పేరుగాంచిన వాటిల్లో ఈ జబ్బు బాగా కనపడుతుంది. అవర్ చర్చ్ ఈజ్ టాప్, అవర్ pastor is top, and our church traditions are top level అని చెప్పుకుంటూ ప్రేమ, క్షమాపణ, న్యాయ ప్రవర్తన అనే దైవ ఆజ్ఞలను విసర్జిస్తున్నారు. నేను ఒక 2 సేవకుల గృహాలకు వెళ్ళాను. వారు నన్ను, ఒక సేవకుడు గుమ్మంలో నిలబెట్టి మాట్లాడాడు, ఇంటిలోనికి ఆహ్వానించలేదు. చాలాసేపు మాట్లాడి పంపించి వేశాడు. మరొక సేవకుడు గుమ్మములో కూర్చోబెట్టి మాట్లాడాడు. మంచినీళ్ళు కూడా 2 సేవకులు ఇవ్వలేదు. తోటి సేవకుడికి మంచినీరు కూడా ఇవ్వని సేవకుడు ఒక 1000 మంది సంఘాన్ని నడిపిస్తాడు అని అంటే ఆశ్చర్యం కలిగించడం వల్ల. కాబట్టి వాళ్ళకి అంతరంగములో లేనిదేమిటి, బాహ్యములో ఉన్నదేమిటి? బాహ్యములో పదవి ఉన్నది, బాహ్యములో గుర్తింపు ఉన్నది, కానీ అంతరంగంలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అంగీకారం లేదు. ఒక సేవకునిగా గుర్తించటానికి వారి హృదయాలలో వారు సిద్ధంగా లేరు. అందుకే వారు మంచినీరు కూడా ఇవ్వలేని
దుస్థితిలో వారు ఉన్నారు. కనుక వారి హృదయములు దూరంగా ఉన్నాయి, వారి పెదవులు మాత్రం పరిచర్యలో ఉన్నాయి. వారి పెదవులు మాత్రం పరిచర్యలో ఉన్నాయి. ఇది నేను మీకు సాక్ష్యంగా చెబుతున్నాను. చూడండి, కొన్ని ట్రెడిషన్స్ వలన దేవుని ఆజ్ఞలను సహితం ధిక్కరించి ట్రెడిషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, తద్వారా ఫైనాన్షియల్ బెనిఫిట్ పొందటం అనేది ఆనాటి చరిత్ర. ఈనాడు కూడా అది వాస్తవం. ఈనాడు కూడా సంఘాల్లో ఇదే జరుగుతోంది. చూడండి, నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనా తల్లినైనా దూషించువానికి మరణశిక్ష విధించాలని మోషే చెప్పాడు కదా. అయినప్పటికీ మీరేం చేస్తున్నారు? ఒకడు తల్లినైనా తండ్రినైనా చూచి నా వలన నీకు ఏది ప్రయోజనమో అది దేవునికి అర్పించేస్తున్నాను అని చెబితే తండ్రికైనా తల్లికైనా ఏమి ఇయ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారం కొనసాగించడం వల్ల దేవుని వాక్యాన్ని అతడు నిరర్ధకం చేస్తున్నాడు. తల్లిని తండ్రిని సన్మానించాలి, వారి వృద్ధాప్యంలో విడిచిపెట్టక వారిని పోషించాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిలీవర్. దాన్ని విడిచిపెట్టి వాళ్ళకి ఏదైతే ఇష్టానికి తీర్మానించామో దానిని దేవునికి అర్పించేస్తే దేవుడిని దీవిస్తాడు అనే ఒక రాంగ్ ఐడియా, ఫాల్స్ ఐడియా, హేట్ఫుల్ ఐడియా ప్రజల మధ్యలో ఉంచారు. ప్రజలకి ఏముంది, దైవార్పితం చేసేస్తే బ్రహ్మాండంగా దేవుడు దీవించేస్తాడని ఒక రాంగ్ నోషన్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇవాళ కూడా సంఘాల్లో చందాలు ఇచ్చేస్తే దీవించబడిపోతామనే ఒక తప్పుడు అభిప్రాయం అమల్లోకి ఉంది, ప్రచారంలో ఉంది. నువ్వు దేవుని చేత గుర్తించబడవు, మనుషుల చేత గుర్తించబడతావు, ఆ బెనిఫిట్స్ పొందుతావు. అంతేగాని దేవుడు నిన్ను గుర్తించాలి అని అంటే నీ పబ్లిసిటీ మైండ్ దేవుడు అంగీకరించడు. కనుక ఈ దినాన చాలామంది అటువంటి వేషధారణతోనూ బాధ్యతారాహిత్యంతోనూ బ్రతుకుతున్నారు. కనుక లిటిగేషన్ ఇన్ గివింగ్, ఇవ్వటంలో రకరకాలైనటువంటి పద్ధతులను సృష్టించుకుని వారు సతమతం అవుతున్నటువంటి వారు ఈ దినాల్లో సమాజంలో మనకు క్రైస్తవుల్లో కనబడుతున్నారు. తర్వాత 14వ వచనం, ఆయన ఇంకా క్లెయిమ్ చేస్తూ ఇటువంటివి అనేకాలు మీరు చేస్తున్నారని చెప్పి అప్పుడు ఆయన జనసమూహం మరలా తన దగ్గరికి పిలిచాడు. మీరందరూ నా మాట విని గ్రహించండి. ఈజ్ టీచింగ్ టు ద పబ్లిక్. ఏమని అంటున్నాడు? వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రపరచున్నది ఏదియూ లేదు. నోటి నుండి కడుపులోనికి వెళ్ళి మనిషిని అపవిత్రపరిచేది ఏదీ లేదు, ఏది లేదు. కానీ లోపల నుండి బయటికి వెళ్ళేదే మనిషిని అపవిత్రునిగా చేస్తుంది. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానాన్ని గురించి అడిగారు. మీరు ఇంత అవివేకులై ఉన్నారా? ప్రభు వాళ్ళ అవివేకానికి కోప్పడుతున్నాడు. ప్రభువు చెప్పిన మాట గ్రహించలేకపోతే ఎట్లా? ఏం చెప్పారు? ప్రభు ఏం చెప్పారు? వెలుపల నుండి లోపలికి వెళ్ళేది మానవుని అపవిత్రపరచదు. మానవుని అపవిత్రపరిచేది లోపల నుండి వెలుపలికి వచ్చేది. మీరు ఒకసారి ఆలోచించండి. ఏ శోధన మానవుని అపవిత్రపరచదు, ఆ శోధనకు లోనై లోబడుట వలన అపవిత్రపరచబడతాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆహార పదార్థాలు లోనికి వెళతాయి, బహిర్భూమిలో విడవబడతాయి, వాటి వల్ల అపవిత్రత రాదు. హృదయములోనికి వెళ్ళి నిన్ను హృదయములోనికి వెళ్ళి లోబరుచుకొని నీ అవుట్పుట్ ఫ్రమ్ యువర్ హార్ట్, నీ హృదయం నుండి వెలుపలకు వస్తాయే అవి నిన్ను అపవిత్రపరుస్తాయి. అవి నిన్ను అపవిత్రపరుస్తాయి. నీ హృదయం నుండి బయటకు వచ్చాయి అపవిత్రపరుస్తాయి. యువర్ రెస్పాన్స్ టు యువర్ హియరింగ్, యువర్ రెస్పాన్స్ టు యువర్ వాచింగ్, యువర్ రెస్పాన్స్ టు యువర్ టేస్ట్, యువర్ రెస్పాన్స్ టు యువర్ సెన్సెస్ మేక్స్ యూ సిన్ఫుల్. అర్థమవుతుందా? ఒక అందమైన స్త్రీ ముందు వెళుతూ ఉంటుంది,
కనుక ఒక తలంపు, శోధన తలంపు కలుగుతుంది. దట్స్ నాట్ సిన్, బట్ ఈల్డింగ్ టు ద టెంప్టేషన్ ఈజ్ సిన్. ఆమెను మోహపు చూపుతో చూచుట ప్రారంభించినప్పుడు వ్యభిచరించిన వాడవుతాడు. చూచినప్పుడు కాదు, మోహపు చూపు ప్రారంభించిన తరువాత వ్యభిచారయ్యాడు. కాబట్టి ద ఫస్ట్ సైట్ ఈజ్ నాట్ సిన్, ద సెకండ్ సైట్ ఈజ్ సిన్. అర్థం చేసుకోండి. ఒక మాట విన్నాడు, అపవిత్రుడు కాదు. ఆ మాటకు స్పందించి వచ్చేటువంటి స్పందన అపవిత్రత, పవిత్రత, రెండిట్లో ఏది అనేది జడ్జి చేసుకోవచ్చు. కాబట్టి ప్రభు చెబుతోంది ఏమిటి? ఒక మనిషిని వెలుపటి నుండి లోపలికి పోయి అపవిత్రపరచున్నది ఏది లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రపరచును. ఆయన జనసమూహాన్ని విడిచి వచ్చినప్పుడు శిష్యుల ఉపమానాన్ని గురించి అడిగితే, మీరు ఇంత అవివేకులై ఉన్నారా అని ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. అవివేకులై ఉన్నారా అంటున్నప్పుడు మీరు గ్రహింపక ఎందుకున్నారు? గ్రహించాలి కదా. దేవుని యొక్క వాక్యం మీకు చెప్పబడినప్పుడు, ఉపమానముగా చెప్పినప్పుడు నిజార్థాన్ని గ్రహించటం మీకు అనుగ్రహించబడి ఉన్నది కదా. మీరు ఎందుకు గ్రహించలేదు? ఇంకా అవివేకులుగా ఉన్నారు ఏమిటి అని ప్రశ్నించాడు. 18వ వచనం, వెలుపటి నుండి మనుషుని లోపలికి పోవునది ఏదియు వానిని అపవిత్రునిగా చేయ జాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. అట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయటికి వెళ్ళేది మనుషుని అపవిత్రపరుస్తుంది. లోపల నుండి వెలుపటికి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, నెంబర్ 1. నెంబర్ 2 జారత్వములు, నెంబర్ 3 దొంగతము, నెంబర్ 4 నరహత్యలు, నెంబర్ 5 వ్యభిచారం, నెంబర్ 6 లోభములు, నెంబర్ 7 చెడుతనం, నెంబర్ 8 కృత్రిమము, నెంబర్ 9 కామ వివకారములు, నెంబర్ 10 మత్సరము, నెంబర్ 11 దేవదూషణ, నెంబర్ 12 అహంభావము, నెంబర్ 13 అవివేకం. 13 విషయాలు చెప్పాడు. ఇవి బయటకు వస్తాయి. మానవ హృదయములో నుండి వచ్చే ఈ 13 లక్షణాలు మనిషిని అపవిత్రపరుస్తున్నాయి తప్ప ఆహార పదార్థాలు కాదు. కాబట్టి ఆహార పదార్థాలు ఎలా భుజిస్తున్నారు, చేతులు కడుక్కున్నా కడుక్కోకుండా అనే దాని మీద నీ పరలోక రాజ్యం ఆధారపడి ఉండదు. నీ హృదయంలోనికి వెళ్ళి నీ హృదయంలో నుండి బయటకు వచ్చి నిన్ను అపవిత్రపరిచేది ఏమిటో నువ్వు చెక్ చేసుకోవాలి. హృదయంలో నుండి పాపము వెలుపటికి వస్తోంది. నాట్ ఫ్రమ్ యువర్ వర్క్స్ అవుట్పుట్, ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్స్ అవుట్పుట్. నువ్వు చేసిన పని కాదు, నువ్వు ఎందుకు చేసావు ఆ పని అనే దానిని బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావు. ఇది గుర్తుంచుకోవాలి. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరుస్తాయి అని యేసు చెప్పాడు. ఇది ఆశ్చర్యంగా లేదు? వాళ్ళు పాత్ర వెలుపల శుద్ధి చేస్తున్నారు, కానీ ప్రభువు లోపల కూడా శుద్ధి చేయమని చెబుతున్నాడు. పాత్ర వెలుపట శుభ్రం పక్కన పెట్టండి, ముందు లోపల శుభ్రం ఏంటి ఆలోచించండి. ఒక పాత్ర వాడబడుటకు అర్హత సాధించేది వెలుపల శుద్ధి ఉంటే కాదు, లోపల శుద్ధి ఉంటేనే. అవుటర్ కండిషన్స్ ఆర్ నాట్ అప్లికబుల్, బట్ ద ఇన్నర్ కండిషన్స్ ఆర్ క్వశ్చనబుల్. అంతరంగ సంబంధమైన పరిస్థితులు బాగా లేకుండా పరిచర్యకి ఎట్లా వస్తావు? తెల్ల దుస్తులు వేసుకొని ఒక వేదాంత పట్టా పుచ్చుకొని దేవుని సేవను ఒక గుడి కట్టుకొని సేవకుని చెప్పుకుంటే సరిపోతుందా? లేదు. నీ అంతరంగము నుండి వెలుపటకు వచ్చేవి నేను అపవిత్రపరిస్తే దానివల్ల నీకు ప్రయోజనం ఏమిటి? కాబట్టి నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాడు దేవుని సంబంధి కాడు. ఇక 24వ వచనం నుండి తూరు సీదోనుల ప్రాంతము నాకు వెళ్ళి ఒక ఇంట ఆయన ప్రవేశించినప్పుడు ఆ సంగతి ఎవ్వరికి తెలియకుండాలని కోరాడు, కానీ ఆయన మరుగై ఉండలేకపోయాడు. చూడండి, ఒక నాయకుడు మరుగై ఉండలేడు, ఒక నిజమైన దైవజనుడు మరుగై ఉండలేడు. ఆయనను గుర్చిన సమాచారం ఆ ఊరిలో వ్యాపించిపోతుంది.
ఆయన బోధ భిన్నంగా ఉంటుంది, ఆయన పని శైలి భిన్నంగా ఉంటుంది, ఆయన కార్యాలు భిన్నంగా ఉంటాయి. ప్రజలకు ప్రయోజితమైనటువంటి పనులు ఆయన చేస్తాడు. అందుకనే ఆయన దాగి ఉండలేకపోయాడు. నీవు ఏ ప్రాంతంలో నివసించడానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ప్రజలు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకని? నీ యొక్క క్యారెక్టర్, నీ యొక్క డిసిప్లిన్, నీ యొక్క లీడర్షిప్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. ప్రభు దగ్గర ఇది మనం నేర్చుకోవాలి. 25వ వచనం, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన యొద్దకు ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిపోయింది. విన్న వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిపోయింది. చూడండి, విన్న వెంటనే ప్రభు దగ్గరికి రావటం. సురోఫెనిక స్త్రీ, కనాను స్త్రీ అంటారు ఈమెను, అన్యురాలు విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకుంది. అక్కడ అన్యుడా, యూదుడా, క్రైస్తవుడా, మరొకడా, మహమ్మదీయుడా, హిందువుడా కాదు, విశ్వాసం ఉన్నవాడా కాదా అనేది ప్రభు చూస్తాడు. గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ద కండిషన్, నాట్ లుక్స్ ఎట్ ద రిలీజన్, క్యాస్ట్, క్రీడ్, రిచ్ ఆర్ పూర్. ఆయన హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయంలో విశ్వాసం ఉందో లేదో చూస్తాడు. ఆమె యొక్క హృదయంలో విశ్వాసం ఉంది. ఇది ప్రజలకు తెలియాలంటే ఏం చేయాలా? కనుక ఆవిడ విశ్వాసాన్ని వెలికి తీసి వాళ్ళకు చూపించాలి అంటే ఆమెకు ఒక చిన్న పరీక్ష పెట్టాడు ప్రభు. అదేమిటో చూద్దాం. ఆ స్త్రీ సిరోఫెనిక వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తె నుండి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టమని వేడుకున్నప్పుడు ఆమెను చూచి ప్రభు, పిల్లలు మొదట తృప్తి పొందాలి, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు. అన్యులను యూదులు కుక్కలతో పోలుస్తారు. ప్రభు ఆవిడని ఇన్సల్ట్ చేయటానికి ఈ మాటలు చెప్పటం లేదు. ఆవిడని ఘనపరచటానికి, ఆవిడలోని ఫెయిత్ మిగతా వాళ్ళు తెలుసుకునేటట్టు చేయటానికి ఈ మాట అన్నారు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. ఆవిడ ఏం జవాబు చెప్తుందో తెలుసు. కుక్కలకు పెట్టడం యుక్తం కాదన్నప్పుడు, కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదన్నప్పుడు, నిజమే ప్రభువా, షీ అడ్మిటెడ్ దట్. అవును, మేము కుక్క పిల్లలం. ఎందుకంటే మీరు అలా అంటారు మమ్మల్ని, ఎందుకంటే మాకు దేవుడు తెలియదు, మాకు ధర్మశాస్త్రం లేదు, మాకు ప్రవక్తలు లేరు, మాకు దేవాలయం లేదు, మాకు మందసం పెట్టి లేదు, మేము అన్యులం. కాబట్టి నువ్వు అన్నది వాస్తవమే. అయినా సరే కుక్క పిల్లలు కూడా బల్ల కింద పడినప్పుడు ఆ రొట్టె ముక్కలను తింటాయి కదా, పిల్లలు పడవేసిన రొట్టె ముక్కలు తింటాయి కదా. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్! కుక్క పిల్లలు కూడా యజమానుని బిడ్డలు భోజనపు బల్ల మీద నుండి కింద పారవేసిన రొట్టె ముక్కలు తింటాయి కదా. కాబట్టి దో వీఆర్ నాట్ ఎలిజిబుల్ లైక్ జ్యూస్, బట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యు ఆర్ ద క్రియేటర్. నీ ఇంట ఉన్న కుక్క పిల్లలమే కదా మేము, నీ చేత చేయబడినటువంటి జనాంగమే కదా మేము కూడా. కాబట్టి మేము అన్యులమైనప్పటికీ నువ్వు తుడిచివేయవు, తోసివేయవు కదా. కనుక మేము కుక్క పిల్లలమే ఒప్పుకుంటున్నాను, కానీ పిల్లలు పారవేసిందైనా తినే అర్హత మాకుంది కదా అని తన విశ్వాసాన్ని దేవుని పట్ల కనపరిచింది. ఆ మాట ఆమె చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయింది అని ఆమెతో చెప్పాడు. ఆ మాట ఆవిడ చెప్పినందున, బికాజ్ షీ షోడ్ హర్ ఫెయిత్, గాడ్ జీసస్ ఆన్సర్డ్. యేసు ప్రభు జవాబిస్తున్నాడు. ఏమని జవాబిస్తున్నాడు? వెళ్ళుము, నీ కుమార్తెను దెయ్యం వదిలిపెట్టింది. పాస్ట్ టెన్స్. ఆమె ఈ మాట చెప్పటమే అక్కడ దెయ్యం వదిలిపెట్టింది. ఇంకా యేసు ఏం చెప్పకముందే. కాబట్టి ఏమర్థమవుతుంది? ఒక ప్రిన్సిపల్ ఇక్కడ ఉంది. అదేమిటంటే మనకు ఒక న్యాచురల్గా ఒక యాక్షన్ జరిగింది ఇక్కడ. ఏమిటంటే ఆమె విశ్వాసాన్ని ప్రదర్శించింది, అపవిత్రాత్మ విడిచిపోయింది. అవిశ్వాసంలోనే అపవిత్రాత్మ ఆకర్షిస్తాడు, ఆక్యుపై చేస్తాడు, నిండిపోతాడు. విశ్వాసులను వాడేం చేయలేడు, ఎందుకంటే వారిలో విశ్వాసం అనే ఒక గొప్ప ఆయుధం ఉన్నది. ఆ విశ్వాసము ఎప్పుడైతే వెల్లడవుతుందో
అపవిత్రాత్మ వెళ్ళిపోతాడు. విశ్వసించిన వాడికి వెలుగు కలిగి ఉన్నది, ఆ వెలుగునందు అపవిత్రాత్మడు వాడు ఉండలేడు, అపవిత్రాత్ముడు ఉండలేడు, పారిపోతాడు. 30వ వచనం, ఆమె తన ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పడుకున్నది, దయ్యం వదిలిపోయింది, అది కనుగొంది ఆవిడ. అంటే మనం మార్కు 5లో చూసాం, గెరాసేను దేశం ఎట్లా గలిబిలి చేసుకున్నాడు. అట్లాంటి కండిషన్స్లో ఉన్న ఆ కుమార్తె మంచం మీద చక్కగా పడుకుంది, దయ్యం వదిలిపోయింది. గుర్తించండి, దురాత్మల మీద యేసయ్యకు అధికారం ఉన్నది. ప్రతి క్రైస్తవునికి దురాత్మ శక్తుల మీద అధికారం ఉంది. దురాత్మ శక్తులు నిజ క్రైస్తవుడు చూస్తే పారిపోతాయి, నిజమైన సేవకుడు చూస్తే పారిపోతాయి, నివసించలేవు, వారిని గుర్తుపడతాయి అవి. కనుక యేసయ్య మాట చెప్పక మునిపే ఆ దురాత్మ వదిలిపోయింది. కారణం ఏంటంటే ఆమె విశ్వాస ప్రదర్శన. యేసునందల విశ్వాసం చేత దురాత్మ శక్తుల నుండి మనం విడుదల పొందుతాము. దురాత్మ యొక్క గలిబిలి నుండి మనం విడుదల పొందుతాము. కుటుంబంలో శాంతి వర్ధిల్లుతుంది. సురోఫెనిక స్త్రీ తన విశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడు తన కుటుంబం శాంతి కలిగినదిగా మారిపోయింది. 31 నుంచి 37 వచనం వరకు ఆయన మరలా తూరు ప్రాంతాలు విడిచినాక సీదోను ద్వారా దెకపొలి మీదుగా గలిలయ సముద్రం దగ్గరికి వచ్చారు. చూడండి, రూట్ మ్యాప్ ఇచ్చాడు యేసు ప్రభు. ట్రావెల్ ఎట్లా జరిగింది అనేది ఒక రూట్ మ్యాప్ ఇచ్చాడు మార్క్. అప్పుడు వారు చెవుడు గల నత్తి, వారు డమ్ అండ్ డెఫ్, చెవుడు ఉన్నది, నత్తి ఉన్నది, ఆయన ఎదుగు తీసుకొచ్చారు. వారి మీద చేయి ఉంచమని చెప్పి వేడుకున్నారు. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతానికి తోడుకొని పోయి వారి చెవులలో వేలు పెట్టి ఉమ్మివేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కళ్ళెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వారితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుము అని అర్థం. ఏం చెబుతున్నాడు ప్రభు? ఒక చెవుడు, ఒకడు నత్తి కలిగిన వాడిని తీసుకొచ్చారు. చెవుడు నత్తి, డమ్ అండ్ డెఫ్, మోగ చెవిటి, మూగ చెవిటి. ఇక నత్తి అంటే మూగవాడు, మాట్లాడలేడు, మాటలో స్పష్టత ఉండదు, శబ్దం చేస్తాడు కానీ అందులో స్పష్టత ఉండదు. వాడిని తీసుకొస్తే ప్రభు దూరంగా తీసుకెళ్ళాడు. నాలుక ముట్టాడు, చెవులు ముట్టాడు, ముట్టి నిట్టూర్చాడు. అయ్యో మనుషుని నేను ఎలా చేశాను, పాపం వల్ల ఎట్లా అయిపోయారు. నిట్టూర్చాడు. నిట్టూర్చి వాడిని స్వస్థపడటానికి ఎఫతా, తెరవబడు అన్నాడు. మానవుని పాపము అతని యొక్క చెవులను, నాలుకను మూసివేయబడుటలో ప్రధాన పాత్ర ఉన్నది. కనుక మనుష్యుడు ఆరోగ్యవంతుడిగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. కానీ పాపం చేసినందున రోగగ్రస్తుడైపోతున్నాడు. ఎఫతా అనగా తెరవబడి ప్రభు చెప్పాడు. చెప్పగానే వారి చెవులు తెరవబడ్డాయి, నాలుక నరము సడలివాడు తేటగా మాట్లాడుతున్నాడు. ఇది మహా అద్భుతం కదా. చెవులు తెరవబడటం, నాలుక సరళమై మాట్లాడటం. చూడండి, ఇవాళ చాలామంది అద్భుతాల పేరిట గందరగోళం చేసుకుంటున్నారు అనవసరంగా. పుట్టుగుడ్డి వాడిని బాగు చేసిన వాళ్ళు ఈ కాలంలో సేవకులు ఎవరున్నారా? మూగా చెవిటి అయిన వాడిని చెవిటి నుంచి విడిపించి నోటి మాట ఇచ్చిన వచ్చేట్టుగా చేయగలిగిన సేవకులు ఎక్కడ ఉంటున్నారా? ఇవాళ హీలింగ్ మీద మాత్రమే పబ్లిసైజ్ చేసుకుంటున్న వారి వల్ల 99% అవమానమే వస్తుంది సమాజంలో, వ్యతిరేకతే వస్తుంది. కారణం ఏమిటంటే ప్రభువు చేసినట్టు ఇన్స్టాంటేనియస్ యాక్షన్స్, మిరకల్స్ వారి దగ్గర కనపడటం లేదు. కానీ దే ట్రై టు మేక్ ఇట్ అవుట్. అవి జరిగినట్టుగా వాళ్ళు ప్రయత్నం చేసి చూపిస్తున్నారు. అందువల్ల విమర్శలకు గురవుతున్నారు. ప్రభువులో శక్తి ఉంది, గుడ్డివానికి కన్నివ్వగలిగిన శక్తి దేవునికి ఉంది. కానీ ఆ శక్తిని మెస్మరైజ్ చేసి మసిపూసి మారేడుకాయ చేసి సొమ్ము చేసుకునే సేవకుల దగ్గర లేదు అది.
కనుక సేవకులతో ఫాల్ట్ అవుతుంది కానీ దేవుడిది ఎప్పుడు ఫాల్ట్ కాదు. మనం గుర్తెరగాలి ఈ సత్యాన్ని. ప్రభువు అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు, ఏమని తెలుసా? ఎవరితో ఏమీ చెప్పద్దు అని చెప్తే వాళ్ళు ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేశారు. ఆయన ఆజ్ఞాపించాడు, ఆ ఆజ్ఞాపించిన కొలది ఎక్కువ చేశారు వీళ్ళు. ఎంత బలమైనటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడంటే, ఎవరికి చెప్పకండి అన్నాడు. డోంట్ పబ్లిసైజ్ ఇట్, బట్ ది పబ్లిసైజ్డ్ ఇట్. వాళ్ళు దాన్ని చేశారు, ప్రసిద్ధి చేశారు. ఈయన సమస్తం బాగుగా చేస్తున్నాడు, చెవిటివాడు వినేట్టు, మోగవాడు మాట్లాడినట్టు చేస్తున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. ప్లీజ్ అండర్లైన్ దట్ వర్డ్స్. అపరిమితముగా ఆశ్చర్యపడి. ఆశ్చర్యానికి అంతు లేదు. ఎవ్వరూ చేయని కార్యాలు యేసయ్య చేస్తున్నాడు. అందుకనే మేనేజ్మెంట్ స్టడీస్లో, మోటివేషన్ మెసేజెస్లో అందరూ చెప్పేది ఏమిటంటే, ఎవరు చేయని పనులు చేయండి, ఎవరు చేయని పనులు చేయండి. ఎవరు చేయని పనులు చేయటం అందరికి సాధ్యం ఉందా? కనుక మనం ఎంచుకుంటాం, ఎవరు చేయని పనులు చేయాలని ఎంచుకుంటాం, కానీ దాన్ని కంప్లీట్ చేయటం ఎట్లా? విత్ ద హెల్ప్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. యేసు చేత ఎవడు చేయలేని పని నువ్వు చేస్తావు. మోషే సముద్రాన్ని చీల్చాడు, ఎవడు చేయలేని పని. యోసేపు 7 సంవత్సరాలు కరువులో ప్రజలకు ఆహారం పెట్టాడు, ఎవడు చేయలేని పని అది. దావీదు గొలియాతును చంపాడు, ఎవడు చేయలేని పని అది. అదవుతుందా? చనిపోయిన వారు ప్రభువు లేపాడు, ఎవరు చేయలేని పని అది. అది చేయాలంటే ప్రభువు ద్వారానే జరగాలి. దేవుని ఆత్మశక్తి చేత మాత్రమే ఆ కార్యం జరుగుతుంది. విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. కనుక ప్రజలు ఆశ్చర్యపడతారు నువ్వు చేసినప్పుడు. అంతెందుకంటే అల్పుడి నేను, పనికిరాని వాడిని నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం నుంచి ప్రకటన వరకు రికార్డింగ్ చేసేసాను. వ్యాఖ్యానం నాకు వచ్చినటువంటి విధానాలు ప్రభు నాకు బయలుపరిచిన సత్యంతో చేశాను. నేను విద్యాధికుడు కాదు, వేదాంత విద్య లేదు, అయినప్పటికీ కార్యాన్ని కంప్లీట్ చేశాడు దేవుడు నా ద్వారా. ఆశ్చర్యం లోకానికి, ఆశ్చర్యం లోకానికి. కనుక లోకానికి ఆశ్చర్యం కలిగించే కార్యాలు ప్రభు చేస్తాడు. లోకములో కొందరు ఆశ్చర్యపడతారు, కొందరు తిరస్కరిస్తారు, కొందరు వ్యతిరేకిస్తారు, కొందరు కక్ష బోనతారు. ఈ అధ్యాయంలో మనకు అదే కనిపిస్తుంది. మేలు పొందిన వారు పబ్లిసిటీ ఇస్తారు, మేలు పొందిన వారు మంచిగా మాట్లాడతారు, మన మాటలు నచ్చనటువంటి వారు విభేదిస్తారు, మన మాటలు నచ్చనటువంటి వారు హింసించటం కొరకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు, మన క్రియల చేత దీవించబడిన వారు మనల్ని దీవిస్తారు, మన క్రియలు చూచి కొందరు ఆశ్చర్యపడతారు. రకరకాల ప్రజలతో ఈ లోకం నిండుంది. ప్రజలను బట్టి నువ్వు భయపడద్దు, ప్రభువును బట్టి నువ్వు ముందుకు సాగాలి. మనం 7వ అధ్యాయము మార్కు సువార్త ముగించాం.